ఏమైందమ్మా కొడపిల్ల, నువ్వు పని చేయమంటే చేయకుండా ఉన్నావు. నువ్వు ఆ బట్టలు అవి ఉతకకుండా అలాగే వదిలిపెట్టేసినావు. ఎందుకమ్మా నువ్వు? వాళ్ళు చెప్పేదాకుంటా కోడలు ఇవ్వాలి, కోడలు ఎట్లా మీద ఆఫీస్ లో పని చేసి వచ్చినట్టమ్మా. అత్తమ్మా ఇప్పుడు దాకా ఆఫీస్ లో పని చేసి వచ్చినాక ఇప్పుడే కదా కొంచెం కాఫీ తాగినా కొతుకుతాదమ్మా. ఇప్పుడే నీ కొడుకు ఇంకో పని చెప్పిండు. ఏం చేయమంటావు అత్తమ్మా మరి? గొడవ లంచ్ పెట్టావా కొడుక్కి? లేదమ్మా, ఎందుకంటే ముందు నేను తినాలి, తర్వాత మీకు పెడతాం అనమాట. ఎందుకంటే మేము బయట ఉద్యోగాలు చేసి వస్తున్నాము, ఇంట్లో పని చూసుకొని వస్తున్నాము. మీరేమో ఇంట్లో హాయిగా కూర్చొని ఏ పని చేయకుండా ఆ పక్క వాళ్ళతో సొల్లు వాళ్ళకి పెట్టుకొని వాళ్ళ మీద మళ్ళీ పెత్తనం చలాయించాలనుకుంటున్నారా? మా ఎదారి సంత మా ఇంట్లోకి వచ్చిందమ్మా. వచ్చారమ్మా, పొద్దున్న ఎవరు పనులు చెయ్యరు. మమ్మల్ని ఎంచుకున్న నువ్వే కదా కోడల్ని. ఏం చేస్తే మీరేం చేస్తారు? అన్ని మేము చేయాలా? మీరు కొంచెం చేసుకోవచ్చు కదా చిన్న చిన్న పనులు. మేము చేసి ఏజ్కి వచ్చామమ్మా. మీరే ఇప్పుడు అంత చేయాలి. ఏముందమ్మా, నువ్వు కోళ్ళగా నీ అత్తతో చేపించి ఈ వయసుకు వచ్చావు. ఇప్పుడు నువ్వు చేసేది ఏముందమ్మా? టీవీలో సీరియల్ చూడటం తప్ప, టీవీలో సీరియల్ చూడటం పక్కన మర్యాద లేకుండా మీరు ఎంత మాట పడితే అంత మాట అనుకుంటుంటారా మీరు అతన్ని? ఏమమ్మా, పెళ్ళి అయిన తర్వాత మొత్తం మార్చేసావు కొంగనే పట్టుకొని. రేపొద్దు అత్త నిన్ను కూడా ఇంపాక్ట్ లో జాయిన్ చేస్తాను. నరసింహమూర్తి గారు ఉన్నారు మెంటర్ గారు, ఆయన దగ్గర జాయిన్ చేస్తాను. నువ్వు కూడా ఎంజాయ్ చేయొద్దు. మా మామయ్య గారు మీరు ఆడించినట్టు మేము ఆడిస్తాం. అదే చెప్పు అత్తని కోడలి కార్యం చేస్తుంది. మీ అమ్మ నాన్న ఇవ్వలేదు ఇచ్చారా మీకు? ఒక మర్యాద లేదు, ఏమీ లేదు, పెద్దలంటే గౌరవం లేదు. అదే అమ్మ, ఇప్పుడు నీ అమ్మాయికి నువ్వు నేర్పినట్టే మా అమ్మాయిని నాకు అదే నేర్పారు.